ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు చదవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను 7 దేవుని ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగు విన్నావో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీదకు వచ్చేదను మీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతులకు యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధ దినములో ప్రభా దాన్ని మరొకసారి పాల్సని చేరి ఉన్నాం. ప్రభా తండ్రి, ఇంతవరకు స్తుతించి ఆరాధించుకుని ఉన్నాం. ప్రభా నీ వాక్యంలోకి వచ్చి ఉండగా ప్రభా వాక్యమైన దేవా నీ సన్నిధి మా మధ్య విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. మానవ స్వరము, మానవ జ్ఞానము, మానవ ఆలోచనలు పూర్తిగా ప్రభా మరుగుపరిచి ప్రభా తండ్రి నీ ఆత్మస్వరం అందరికీ వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా మమ్మల్ని అప్పగించుకొనిచున్నాను. ఇవాళ అందరితో మీరు మాట్లాడండి ప్రభా. నీ వాక్కు వలన మా జీవితాలు సరిచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా లోబడే తత్వం మాలో దయచేయండి ప్రభా. నీ మాటను విని అనుసరించే జీవితాలు మాలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. ఎవరు తండ్రి ఏ ఆశతో వచ్చి ఉన్నారు, ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు అయినావు కనుక ప్రతి ఒక్కరి ఆశను మీరు తీర్చి ప్రభా ఆత్మలో ప్రభా పరిపూర్ణులుగా మీరు నడిపించే సహాయం చేయమని ప్రభా జరిగే కార్యక్రమంతో నీకు హస్తాలను అప్పగించుకుంటూ మీరే మమ్మల్ని అందరినీ నీ ఆత్మతో నడిపించమని మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించుకొని స్తుతించి వేడుకొనుచున్నాం. ఘనమైన మా తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారండి? హల్లెలూయా. ఒకలేనా, ఇద్దరేనా? మన వారం చెప్పాం, మర్చిపోయారు. దేవుని స్తుతించడం ఎలా చేయాలి? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం. మనం యథార్థవంతులమైతే దేవునిలో మనం చేసే పని పెద్ద ఎక్కువేం కాదు, ఒకటే పని. ఏంటది? స్తుతి చెల్లించడం. ఎలాగ చెల్లించాలి? యథార్థతతో. దేవునికి మహిమ కలుగునుగా. నిత్యము ప్రభువుని స్తుతించడం అనేది మన జీవితాలకు సంతోషకరమైనదంట. ఆ స్తుతి ద్వారా మనకి ఏం కలుగుద్ది? సంతోషం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్నాడు, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు. ఏం చెప్తున్నాడండి? అందరూ ఒకసారి చెప్పండి, నా క్రియలను ఎరుగుదు ప్రభువా. ధైర్యంగా చెప్పండి. నేను ఎలాగూ జీవిస్తున్నానో, ఎలాగూ వెళ్తున్నానో, ఎలాగూ నడుస్తున్నానో సమస్తమును నా నేత్రముల కంటే ముందుగానే నువ్వు చూస్తున్నావు ప్రభువా. నాకు ఆలోచన రాకమునుపే నువ్వు ఎరిగి ఉన్నావు ప్రభువా. దేవునికి మహిమ కలుగుగా. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి.
దేవుడు సమస్తమును చూస్తున్నాడు అని అంటున్నాడు కదండి. నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా నువ్వు జీవిస్తున్నావు అన్న పేరుకే ఉన్నావు, అయితే నువ్వు మృతుడవే. బ్రతకడానికి నువ్వు బ్రతుకుతున్నావు, తింటున్నావు, నడుస్తున్నావు, కూర్చుంటున్నావు, అన్నీ చేస్తున్నావు. అయితే నీ శరీరంలో ఒక పదార్థం ఉంటుంది, ఏంటది? ఆత్మ. ఏంటండి? ప్రాణ ఆత్మ దేహములు కలిగింది ఒక శరీరం. అయితే అది ఎలా ఉందంటండి? మృత్యువుగా ఉందంట. అంటే మనిషి అయితే బ్రతికే ఉన్నాడు, అయితే నువ్వేమైపోయి ఉన్నావు అంటే మృతుడు అయి ఉన్నావు, జీవించుచున్నావు. కానీ అసలు ఆత్మ ఎందుకు మరణించిందిగా ఉంది అంటే, పడుకున్న వ్యక్తి చెప్పాలంటే శవంలాగా పడుకుంటాడండి. అవునా? ఒక 100 మంది పడుకున్నాడు అనుకోండి, ఆ 100 మందిలో ఒక శవాన్ని పడుకోబడితే అందరూ శవం ఏదో, పడుకున్న వాళ్ళు ఎవరో కనిపెట్టలేము. అలా కూడా కొంతమంది పడుకుంటారు. ఎంత తలుపులు బాదినా, ఎన్నిసార్లు ఫోన్ మోగినా, ఎందుకు? ఒకటే ఒక కారణం ఏంటంటే శరీరము అలసిపోయింది. దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు జీవించట మటుకు జీవిస్తున్నావు, కానీ నీవు మృతుడవే. నీ ఆత్మ మృత్యువుగా చనిపోయిందిగా ఉంటుంది, జీవం లేనిదిగా ఉంటుంది. ఎందుకు జీవం లేదంటే దేవుని జీవముతో నీ ఆత్మ కలవట్లేదు. దేవుని వాక్యము అనే జీవాహారము కానీ, ప్రార్థన అనే జీవముతో కూడింది కానీ నీ జీవితంలో లేనప్పుడు నువ్వు మట్టుకు బ్రతుకుతున్నావు, కానీ నువ్వు మృతుడవే. ఎవరి దృష్టిలో తెలుసా? దేవుని దృష్టిలో. తర్వాత చదువుతారు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా. దేవునికి మహిమగా. ఒక్క నిమిషం ఆగుదామండి. మన క్రియలు ఎవరి ఎదుట? నా ఎదుట కాదు, నీ ఎదుట కాదు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఎలా ఉండాలంటండి? ఒకసారి ఆలోచించుకుంటే మనం చేస్తున్న భక్తి, ప్రార్థనా జీవితము, వాక్య ధ్యానము, వాక్యానుసారమైన బ్రతుకులు, దేవునికి అంగీకారమైన జీవితములు అన్ని దేవుడు పోల్చి చూస్తుంటేనంటండి, ఆయన ఎదుట పోలుస్తుంటే అవన్నీ ఎలా ఉన్నాయంటండి? అసంపూర్ణముగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఒక పాల ప్యాకెట్ మీద కొనుక్కుంటారండి, ఏం కొంటారు? పొద్దుట లేచినట్టు అది ఉపయోగం కాబట్టి. ఆ పాల ప్యాకెట్లో సగం పాలన్నీ వెళ్ళిపోయినాయి. అయితే ప్యాకెట్ మీద ఎంత ఉంటుంది రేటు? 28 రూపాయలు, 30 రూపాయలు ఉంటుంది. ఆ వెల దేని కొరకు అంటే 1/2 లీటర్ పాలకి ఆ వెల చెల్లిస్తున్నారు మీరు. ప్యాకెట్ మీద ఎంత ఉంది? 30 రూపాయలు ఉంది. అందులో ఎంత ఉండాలి? అయితే పాలోడు వచ్చి మీకు పాల ప్యాకెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు, అందులో పాలు లేవు. ప్యాకెట్ అయితే ఇచ్చాడు, సీల్ ఎప్పలేదు, అయితే మొత్తం అంతా కూడా కారిపోయింది. మీరు తీసుకుంటారా? వాడితో మీరు ఏమంటారు? అందులో ఒక చిన్న గ్లాసులో కొంచెం పాలు తగ్గిపోయినా సరే మీరు అసలు అంగీకరిస్తారండి? మాకు ఫుల్ ప్యాకెటే కావాలి. కొన్ని పాలు తగ్గిపోతే ఆ రోజు నీరసం వచ్చేద్దా నీకు? ఏం కావాలి? ఫుల్ ప్యాకెట్ కావాలి, సీల్ ప్యాకెట్ కావాలి, అది ఎక్స్పైర్ అయిపోయిన ప్యాకెట్ అయితేనే కావాలి. నువ్వు తీసుకునే విధానంలో సంపూర్ణత ఉంటేనే తీసుకుంటాం. ఉల్లిపాయలు అడితే దెబ్బలాడు, ఉల్లిపాయ ఉల్లిపోయిందిరా, ఇంకో ఉల్లిపాయ ఇవి అని చెప్పి దెబ్బలాడి మరీ తీసుకుంటాం మనం. ఏది వదలం కదండి, ఏదైనా వదులుతామా? ఓన్లీ ఉంచుగా ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ అయితే నీకు తర్వాత 1 కేజీ డబ్బులు మిగిలితానంటావా? వాడి దగ్గర ఎలాగన్నా ఒకటి దోచుకోవడానికి చూస్తాం, కానీ ఇవ్వడానికి మాత్రం మనం అంగీకరించు. దేవుడు మన జీవితంలో ఆయన ఎదుట చూస్తున్నప్పుడు మనం అసంపూర్ణంగా కనబడుతున్నాం అంటండి. ఎలాగా? అసంపూర్ణత. మనం అనుకుంటా సమయం కోరట్లేదండి సంపూర్ణత పొందుకోవడానికి. సమయం ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? నిజంగా చెప్పండి, రోజుల్లో మీకు 1 గంట ఖాళీ ఉండట్లేదా మీ జీవితాల్లో? 1 గంట ఉందా లేదా? అయితే ఆ 1 గంట నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు చెప్పు. ఆ 1 గంట దేవుని కొరకు నీ జీవితమును సంపూర్ణత చేసుకోవడానికి ఉపయోగిస్తున్నావా, లేదా నీ లోక సంబంధమైన కార్యాల్లో సంపూర్ణత చేసుకోవడానికి ఉపయోగిస్తున్నావా? నువ్వు జీవిస్తున్నావు, కానీ నువ్వు మృతుడుగా ఉన్నావు. ఎందుకో తెలుసా? దేవుని ఎదుట ఆయన మనల్ని పోలుస్తున్నప్పుడు మనం ఎలా ఉన్నామంటండి? అసంపూర్ణముగా ఉన్నామంట. తర్వాత చదవండి.
నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడట్లేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. దేవునికి మహిమ కలుగునుగా. కనుక నువ్వు సంపూర్ణంగా నా దేవుని ఎదుట కనబడట్లేదు కనుక జాగరూకుడవై అంటే అర్థం ఏంటి? జాగరూకుడవై, జాగరూకుడవై జాగ్రత్త కలిగి చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచు. అర్థమవుతుందండి? చావనయ్యున్న మిగిలిన వాటిని మనం ఏం చేయాలంటండి? బలపరచాలి. ఎలా బలపరుస్తావు? నేను గడిచిన 6 రోజుల నుంచి చాలా బిజీగా ఉన్నా. కనీసం మా ఇంటికి వెళ్ళి నా పనులు అనగా నేను వేసుకున్న మొక్కలు ఉన్నాయి చూసారా తెలుసుకుని మీ అందరికీ. నేను వేసుకున్న మొక్కలను పట్టించుకోవడానికి ఎవరు పట్టించుకోవాలి కదా, నా పని నేను చూసుకోవాలి కదా. నేను ఒక మరల రేషన్ ఉందని చెప్పి ఇంటికి వెళ్ళేసరికి అవన్నీ కూడా ఎండిపోయి వాడిపోయి ఒక 3 మొక్కలు మాత్రం లేచి ఉన్నాయండి, చిగిర్చి ఉన్నాయి. ఇటు ఎంత కష్టపడి దీన్ని వేసింది ఎందుకు మాడగొట్టడానిక, ఎండిపోవడానికి అని చెప్పి బాధేసి ఏం చేసినట్టు వెంటనే టాబ్లెట్స్ అన్నిటిని వాటర్లో కలిపేసి పంపేసింది దాని మీద. ఎందుకు? వీటితో పాటు ఈ కూడా చచ్చిపోకూడదని చెప్పి వాడికి ఏం కావాలి? బలం కావాలి. వాడికి ఏం కావాలి? శక్తి కావాలి. వాటినన్నా మరలా వాటి ద్వారా అది చిగురొచ్చి అనేక వాటిని బతికిస్తుందేమో, లేదా కొత్తగా అందులోంచి పుట్టుకొస్తాయేమో అని ఆశ కలిగి నేను వేస్తున్నాను. దేవునికి మహిమ కలుగుగా. ఒకసారి మన జీవితాలు జ్ఞాపకం చేసుకోండి. మీలో సంపూర్ణత లేదు, మనలో సంపూర్ణత లేదు. దేవుని ఎదురు చూసినప్పుడు అది అసాధ్యం అన్నమాట. మనం అనుకుంటే మనం చేస్తున్నది సరిపోతుందిలే. ఉదయం మనం 12 ప్రార్థన మానేసుకుని సాయంత్రం పడినప్పుడు ప్రభు ఈ రోజంతా కాచి కాపాడు, ప్రభు నీకు స్తోత్రం, అయిపోయింది ప్రార్థన. గట్టిగా ఎవరన్నా అడిగారు అనుకోండి, దేవుడు నాకు పనులు తెలియదని చాలా భారం అండి. వాళ్ళ చాలా పనిపాట్లలో ఉన్నాను కాబట్టి వాళ్ళు ప్రార్థన చేయలేకపోయాను. దేవుడికి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు అమ్మ. ఒక రోజు చేసినప్పుడు అప్పుడు దిగుతాడు ఇవన్నిటిని కూడా అని అంటున్నాడు. చావనయ్యున్న వాటిని నువ్వు బలపరుచుకో. దేవునికి మహిమ కలుగుగా. నీ జీవితంలో ఆత్మ సంబంధమైన క్రియలు ఏవైతే చచ్చిపోయినాయో అవి మరలా చిగురించడానికి అసాధ్యం. కానీ చావనయ్యున్న వాటిని నువ్వేం చేయాలంటండి? బలపరచాలి. అవి మరలా చిగురించి అనేకమైన వాటిని కంటాయి. నీ బ్రతుకులో దేవునికి అంగీకారమైన వాటిని జీవింపజేస్తున్నావా, లేదా దేవునికి అంగీకారంగా ఉన్న వాటిని నువ్వు జీవింపజేస్తున్నావా? దేవునికి అంగీకారమైనది ఏంటో తెలుసా? నీ ఆత్మ, నీ హృదయం అంటున్నాను. ఏం అడగట్లేదు మన దగ్గర నుంచి. మన ధనం అడగట్లేదు, మన డబ్బు అడగట్లేదు, మన ఆస్తి కోసం ఏం అడగట్లా. అని అడుగుతుంది తెలుసా? నీ హృదయమే కదా నేను కోరుకుంటుంది. ఆయన విరిగి నలిగిన హృదయమును లక్ష్యము చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగుగా. బలులు కానీ అర్పణలు కానీ ఆయన లక్ష్యము చేయడంటండి. ఆయన లక్ష్యం చేసేది ఏంటంటే కేవలము విరిగి నలిగిన హృదయమును మాత్రమే ఆయన లక్ష్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. విరిగి నలిగిన హృదయం అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకోవడమే. మనల్ని మనం తగ్గించుకుని ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకించడానికి ఇష్టమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చావనయ్యున్న నీవు వాటిని బలపరచుము. నువ్వు ఎలాగ ఉపదేశం పొందేవో, ఎలాగ వాటిని విన్నావో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నామండి? ఎప్పుడైనా తిరగేస్తున్నావా మనం బైబిల్ని? బైబిల్ వాక్యం మనకు వచ్చిన వెంటనే ఈ వాక్యం పలానా రోజున దేవుడు నాతో ఇలాగున మాట్లాడాడు అని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావు నువ్వు? ఆ రోజుతోనే ఏ రోజు తిండి ఏ పూటకు ఆ పూట అన్నట్లు ఏ పూట వాక్యం వస్తే ఆ పూటతో దాన్ని అరాయం చేసుకుని గాలి వదిలేస్తారు. వాటిని అంటే నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏమంటే ఎంత జ్ఞాపకం చేసుకున్నా నాకు జ్ఞాపకం రావట్లేదు. పొద్దున సండే స్కూల్లో పిల్లల నుంచోబెట్టి మీ ఎదుటే వాళ్ళు పాత నిబంధన కొత్త నిబంధన మొత్తం 66 పుస్తకాలు టక్క అప్పచెప్పారు. కింద నుంచి పైకి, పై నుంచి కిందకి, మధ్యలో నుంచి కిందకి, కింద నుంచి అన్నీ అప్పచెప్పిన వాళ్ళే పొద్దున్న అన్ని తెల్లమొహం వేసి చూశారు మా వంక. ఎందుకు? సమయం లేదు వాళ్ళకి. పాపం ఏంటి ఏం లేదు, చాలా కష్టపడిపోతారు. తల్లిదండ్రులను పడుకోబెట్టి కూర్చోబెట్టి మొత్తం ఈ 5 నెలల్లో వాళ్ళు ఒక్కలే కష్టపడి పని చేసేటప్పుడు నాకు ఒకళ్ళు ఎంత సన్నబడిపోయారు. కష్టపడి పని చేశారు. తల్లిదండ్రులు పనులకు పంపకుండా వెళ్ళి పనులు చేశారు. ఒక మనకి ఏముంటాయండి?
మర్చిపోయారండి. అందరూ వాళ్ళు చేసింది అయ్యే, వీళ్ళు అవి చేసింది అయ్యే కదండి. మిమ్మల్ని కూర్చోబెట్టి వీళ్ళు పనులు చేశారు. ఒక్క మొక్క పట్టిప్పు తెరాలంటారు చూసారా, అలా అయిపోయింది పరిస్థితి. వాళ్ళు ఒకళ్ళు చెప్పారు, జశ్వంతుడు చెప్పాడంటే. అది నిన్న జాగ్రత్త చెప్పి హెచ్చరించాను కాబట్టి అది నేను రాత్రి, లేకపోతే ఈ గుంపులో గోవింద అయిపోయాడు. దేవుడు మనకి ఏదైతే బోధిస్తున్నాడో, తన దాసుల ద్వారా ఏదైతే ప్రభు మనతో మాట్లాడుతున్నాడో, ఆ మాటను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలంటండి. ఏం చేయాలి? వాటిని దేవుని వాక్యం ఎవరు వేసుకోవాలంట. ఎప్పుడైనా గేదెలను చూసారా, ఆవులను చూసారా? అవి ఏం చేస్తాయి? అది జీర్ణం అవ్వదండి, దాచుకుని ఇక్కడ. అదే కుక్కలను చూసారా, ఎక్కువైపోయింది అనుకోండి కక్కేసి, అబ్బా అలాగా ఉంటుంది మన బ్రతుకు. కక్కేసింది ఏంటి? పాపం. దేవునికి అయిష్టమైన వాటిని కక్కేసాం. మరలా ఏం చేస్తాం? దగ్గరికి వెళ్ళి వాసన చూసి ఇది ఇంకా నిలవ ఉందా లేదా, బాగుందా లేదా, ఎక్స్పైర్ అయిపోయిందా లేదు, మన కోసం వేచి ఉంది కాబట్టి అయిపోయింది. దేవుని వాక్యం మాత్రం మనం ఏం చెయ్యం? నెవర్ వెయ్యం. దాన్ని మనం ఎప్పుడు కూడా పట్టించుకోం. ఇవాళ వింటాం, మధ్యాహ్నానికి దాన్ని గాలి కుదిలేస్తాం. అందుకని చావనయ్యున్న నీ క్రియల్లో కొద్దినైనా సరే నువ్వు బలపరుచుకో. ఎందుకో తెలుసా? చదవండి. నీవు ఇలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ విన్నావో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనొచ్చు. ఇది అండి మారు మనసు కలుగుతుందంట. ఒక్కసారి మన పూర్వములో విన్న మాటలను, వాక్యమును మరలా 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 మనం జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఆ వాక్యం నేను ఏం చేస్తుంది తెలుసా? బలపరుస్తుంది. నీ పరిస్థితిని జ్ఞాపకం చేస్తుంది. అయ్యో, ఒకానొక సమయంలో దేవునిలో ఇంత బలముగా ఎదిగిన వాడిను, దేవుని ఆత్మతో నింపబడి ఇంతలాగా దేవుని ఆరాధించిన దాన్ని, ఇలాగూ దేవునిలో సంతోషించిన దాన్ని, ఇలాగూ నేను చతికిల పడిపోయాను ఎందుకు అని చెప్పి నిన్ను నువ్వు పరీక్షించుకుని వాక్యముతో మరలా నువ్వు ఏం చేయాలి? మారు మనసు తెచ్చుకోవాలంట. మారు మనసు తెచ్చుకుని మరలా నువ్వు జాగ్రత్త కలిగి ఉండకపోతే, మీరు కనుక జాగ్రత్తగా లేకపోతే, ఎందుకు జాగ్రత్తగా ఉండాలి సార్? మరలా మీరు మారు మనసు పొందుకోవాలి. మారు మనసు ఒకసారి కాదండి వచ్చేది. మన పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటూ అయిపోయింది. మరలా తర్వాత చేసే పాపాలు, మారు మనసు అనేది నువ్వు ప్రతి దినము పొందుకోవాల్సిందే. ప్రతి క్షణము నువ్వు పశ్చాత్తాపం పొందవలసిందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు మారు మనసు అంటే, నీ మనసు అస్తమాన లోకంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఏం చేయాలి? మనం మార్చుకోవాలి. మన ఆలోచనలు మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి. కష్టమేనండి. ఒక మనిషితో యుద్ధం చేసి వెళ్ళడం చాలా ఈజీ, కానీ మన హృదయాలను మన ఆధీనంలో పెట్టుకోవడం అనేది చాలా అసాధ్యం అంట. బైబిల్లో ఉంది ఆ వాక్యం. మనుషులతో యుద్ధం చేయగలుగుతారు, సింహాలను సైతం, ఏనుగులు సైతం వాడు అదుపులో పెట్టుకుంటాడు, కానీ తన హృదయాన్ని ఎవడో అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు. తన మనస్సును ఎవడు స్వాధీనంలో పెట్టుకోలేకపోతున్నాడు. అలాగూ నువ్వు చేయగలిగితే దేవునికి అంగీకారమైన బ్రతుకుల్లో ఆ మార్గం నడవగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఆ శక్తిని మనకి ఇస్తాడండి. దేవుడు ఏం చేస్తాడు? మనకి శక్తిని ఇస్తాడు. మనం బలహీనులుగా ఉన్నామని చెప్పి మనం ఇంకేం చేస్తాం? మన నీరసంగా ఉందనుకోండి, నీరసంగా వచ్చిన వెంటనే మనం చేసే పని ఫస్ట్ పనులన్నీ వదిలేసి, ఒకవేళ ఆ పని నువ్వు తప్ప ఇంకెవరో చేయాలంటే ఏం చేస్తావు? బలం తెచ్చుకుని లెగిసి చేస్తావు. అవునా? ఈ వాక్యానుసారమైన జీవితంలో, ఆత్మసమైన జీవితంలో మనం కూడా బలహీనం అయిపోయింది చెప్పి ఇంకా బలహీన పడిపోకూడదు. ఇంకా మనం దేవునికి దూరం అయిపోకూడదు. ఇంకా మనం దేవుని సంఘములకు, దేవుని సన్నిధికి, సహవాసానికి మనం దూరం అయిపోయి దేవునికి పూర్తిగా అయిష్టులుగా మనం మార్చబడకూడదండి అని అంటున్నాడు. మీరు మరలా మారు మనసు పొందాలి. ఏదైతే మీకు వినబడిందో, ఏదైతే మీరు అంగీకరించారో వాటిని మరలా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత చదవండి. నీవు జాగ్రత్త కలిగి ఉండకపోతే నేను దొంగ వలె వస్తాను. ఏ గడియను నీ దగ్గరికి వస్తానో, నీ దగ్గరకా నీ మీదకా? రెండింటికి చాలా తేడా ఉందండి. నీ దగ్గరికి రావడం వేరు,
మీదకి రావడం. మీదకంటే ఎలా వస్తారు? ఏంటి మీదకి వస్తాం ఏంటి? దగ్గరికి రా. రెండింటికి తేడా ఉందా? మీదకి రావడం అంటే ఏంటి? గొడవాడడానికి వస్తారు. దగ్గరికి రా అంటే ప్రేమతో మాట్లాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ నువ్వు జాగ్రత్త కలిగి లేకపోతే దొంగలా వస్తారు. దొంగలా వచ్చి ఏం చేస్తాడంటున్నాయినా నీకు తెలియదు. చదవండి. అయితే తమ వస్త్రములను ఏంటండి? తమ వస్త్రములు, దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రము, నీతి అనే వస్త్రమును మనం ఏం చేయాలంటే అపవిత్రపరచుకోకూడదు అంటున్నాడు. మీలో కొంతమంది వస్త్రములు అపవిత్రపరచుకోనని కొంతమంది ఉన్నారు. వారు ఎవరంటండి? మీ వస్త్రాలను కనుక మీరు అపవిత్రపరచుకోకపోతే మీరు అర్హులు. దేనికి అర్హులు? చదవండి. ధరించుకొని నాతో కూడా దానికి అర్హులు అంటండి. మీ వస్త్రములను మీరు కాపాడుకుంటే, మీ వస్త్రమును మురికి కాకుండా మీరు కాపాడుకుంటే మీరు దేవునితో పాటు సంచరించడానికి అర్హులై ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తర్వాత చదవండి. జయించువాడు అలాగున ఆమేన్ అనందరం. దేవునితో పాటు మనం సంచరించాలంటే మనం ఒక గుణం కలిగి ఉండాలి. ఏంటి తెలుసా? జయించే అనుభవం మనకు కావాలి. ఏం కావాలండి? జయించే అనుభవం. లోకముతో నువ్వు జయించగలగాలి. నీకు ఎదురుగా వచ్చి పాపము చేయడానికి ప్రేరేపిస్తున్న వాటిని నువ్వు జయించగలగాలి. దేవుని యొక్క సంఘంలో వాక్యానుసారమైన జీవితం జీవించడానికి అంగీకరించలేని హృదయాన్ని నువ్వేం చేయాలి? జయించాలి. నీ శరీరాన్ని జయించాలి, నీ ఆలోచనలు జయించాలి, నీ మనస్సును జయించాలి. నీకు వ్యతిరేకముగా దేవునికి నిన్ను దూరపరుస్తున్న సమస్తమును కూడా నువ్వు జయించేవాడివై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగూ కనుక నువ్వు జయించగలిగితే దేవునితో పాటు నువ్వేం చేస్తావు తెలుసా? తెల్లని వస్త్రాలు వేసుకుని, ఇక్కడ కాదండి, ఎక్కడ? ఆయనతో పాటు మీకు ఎప్పుడైనా దర్శనాల్లో తెల్లని వస్త్రాలు కనుక వచ్చిందనుకోండి, ఆయన మీకు తెల్లని వస్త్రం అనుగ్రహిస్తున్నట్లు. ఒకవేళ అదే తెల్లని వస్త్రం మురికిగా ఉన్నా, టైడ్ వాడకుండా ఎలా ఉంటుంది? మరకలు పడి ఉన్నా, ఇవన్నీ కూడా అపవిత్రానికి సాదృశ్యం. తెల్లని వస్త్రములు కనుక ప్రభు మీకు చూపించడం అనుకోండి, ఆయన మీకు పరిశుద్ధపరచడం అర్థం. దానికి మహిమ కలుగునుగాక. ఏం చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఆయనతో సంచరించాలంటే నీకు ఒక అనుభవం కావాలి. జయించే అనుభవం నీలో ఉందా? ఏం కావాలి? మనం అన్నీ కూడా కాంప్రమైజ్ నేర్చుకుంటామండి. ఉప్పు ఎక్కువైపోయిందా? పర్లేదు, ఈ పూటకే కదా తినేద్దాం, కొంచెమే కదా, సాయంత్రంగా ఉండదు కదా. కొంచెం పాస్వాసన వస్తుందా? పర్లేదు, ఈలోపు టైం ఉంది కదా, తినేయచ్చులే. ఏంటి ఇవన్నీ కూడా? కాంప్రమైజ్. సంధి చేసుకుంటాం లోకంతో. మనం దేవుని వాక్యం చెబుతుంది జయించే అనుభవం నీకు కావాలి. ఏం కావాలి? జయించే అనుభవం. నీ జీవితంలో పాడు చేస్తున్న వాటితో నువ్వు జయించాలంటే నీ శక్తి సరిపోవట్లేదా? దేవున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆత్మ సంబంధమైన పోరాడాలండి. నిత్యం మన జీవితంలో యుద్ధం జరుగుతూనే ఉంటుంది. శరీరానికి, ఆత్మకి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఒకసారి శరీరం గెలుస్తుంది, ఒకసారి రెండింటిని వచ్చి నేను నలుగుతున్నాను అంటున్నాడు. మనం అసలు నలగడానికి ఇష్టపడం. పూర్తిగా ఏం చేస్తాం? పూర్తిగా ఎవడు పడతాడు ఈ పోరాటం? ఎవడు చేస్తాడు ఈ యుద్ధాలు? ఎవరికి అవసరం? బయట ఏమో ఎండగా ఉందా? ఈ పరిస్థితుల్లో యుద్ధం చేయడానికి అవసరమా? చల్లగా పడుకుంటాం. అందుకే అన్నాడు, మీరు బ్రతకడానికి బ్రతుకుతున్నారు కానీ ఎవరి దృష్టిలో ఉన్నారంటే ఆయన దృష్టిలో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారంట. ఎలా ఉన్నారు? మృతులుగా ఉన్నాం. బ్రతుకుతాం. అయితే ఆత్మ ఏమైపోయిందంటే చనిపోయిందిగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటున్నాడు తర్వాత, జయించేవాడు అలాగుననే తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును ఏమవుద్దంటండి?
అంటే జీవగ్రంథంలో పేర్లు ఏమవుతాయి? తుడిచే పరిస్థితి ఉందనే అర్థం దానికి. ఒకవేళ నువ్వు జయించకపోతే బాప్తిసం ఇచ్చినప్పుడు దైవజనులు అంటారు, ఇప్పటి నుంచి నువ్వు సంఘములోనో సమాజంలోనో దేవుని సముఖములోనో దేవుని జీవ గ్రంథములోనో నీ పేరు లిఖించబడి ఉంటుందని చెప్పి ఎప్పుడు అంటారు? మారు మనసు చెంది బాప్తిజం తీసుకున్న తర్వాత నీ పేరు ఆయన దగ్గర లిఖింపబడుతుందని చెప్తారు. అంటే ఒక విషయంలో జీవించావు, ఏమని? లోకాన్ని జయించి దేవుణ్ణి జీవించడానికి నువ్వు తీర్మానం చేసుకున్నావు. ఎప్పుడు చేసుకున్నావు? రక్షణ తీసుకున్నప్పుడు చేసుకున్నావు. తర్వాత రాను 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 నువ్వేమైపోతుంది తెలుసా? జయించే అనుభవం నీలోంచి పోతుందండి. ఏమవుతుంది? జయించే అనుభవం నీలోంచి ఏమవుతుంది? ఎందుకు వెళ్ళిపోయింది? జయించే అనుభవం నీకు తెలుసు కదా, జయించడం ఎలాగో నీకు తెలుసు కదా. ఒకానొక సమయంలో ఎన్ని మార్లు జయించావు, మరి ఇప్పుడు ఎందుకు జయించలేకపోతున్నావు? ఎందుకు బలహీనపరచబడ్డావు? ఎందుకు నువ్వు నీ శక్తిని ఎరుగక, దేవుని శక్తిని, దేవుని సహాయం తెలుసుకోకుండా అవిశ్వాసిగా మార్చబడ్డావు? దేని వలన? వీటన్నిటిని మనం పరిశీలించుకోవాలి. ఎలాగా? దేవుడు మనకి ఏదైతే ముందుగా ప్రకటించాడో వాక్యాన్ని, ఆ వాక్యంను మనం ఏం చేయాలి సార్? జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని నీ పరిస్థితిని మనం సరి చేసుకోవాలి. ఇంటికి వెళ్ళాక ఎంతమంది వాక్య ధ్యానం చేస్తారు చెప్పండి? ఒక్కొక్కరు. ఇంటికి వెళ్ళాక ఇదే మన జీవితం, ఇదే భార్య, ఇదే భర్త. ఏంటి? భర్తకేమో ఇది భార్య, భార్యకేమో ఇది భర్త. పిల్లలకు కూడా, పిల్లలకు పెళ్లి కాకపోయినా భార్యలా చూసుకుంటారు, లాగా భర్తలా కౌగిలించేసుకుంటారు. పొడిగేటప్పుడు కూడా వదలరండి, తలడి కింద పెట్టేసుకుని. దేని ఎక్కువ అయిపోతుంది మన బతుకు? ఇంటికి వెళ్ళాక ఒక్కళ్ళం కూడా వాక్యం ఏం చెప్పబడింది అని చెప్పి మోకరించి ప్రార్థన చేసే జీవితాలు మనలో ఉన్నాయండి? ఉన్నాయా? ఆ వాక్యమును మనం దారులు నడుచుకుంటూ, లేదా బండి నడుపుతున్నాడు, బయటకు వెళ్తున్నాడు, ధ్యానం చేసుకుంటూ దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుని ఎంతమంది తెరిచారు? అసలు ఈ గుమ్మలోంచి అలా అడుగు పెట్టేవా లేదో మాయా జీవితం మన జీవితంలోకి వచ్చేస్తుంది. ఏంటది? అంటే ఇక్కడికి వచ్చేటోడికి మార్పు చెందుతాం, పరిశుద్ధులము గాను, దేవునికి అనుకూలమైన బ్రతుకులు గాను, అందరి దృష్టికి భక్తిపరులుగా కనబడతాం. ఒక్కసారి బయట పెట్టేటోడికి మనం వేరే రంగం అంతా బయట తీసుకొస్తాం, మొత్తం కలిసిపోతుంది బయట. బయట లోపల ఎలాగున్నా మనం ఒకేలా ఉండాలంటే దేవుని వాక్యం మనం విడిచిపెట్టకూడదు. దేవుని వాక్యం అంటే మనకి ఏం చేస్తుంది సార్? ఉదక స్నానం చేయించదండి. ఏంటి ఉదక స్నానం అంటే? మొత్తం కడిగేస్తుంది. మన ఆదివారం కడగబడి వెళ్తున్నాం, మిగతా 6 రోజులు ఏం చేస్తున్నాం? మురిదిలోనో బురదలోనో ఇవన్నీ చేసుకున్నాం. ప్రతి దినము కూడా ఉదక స్నానం చేయించుకోవాలి. దేని ద్వారా? వాక్యంతో. మనతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడు కదండి, మాట్లాడతాడా? మరి ఎలా మాట్లాడతాడు దేవుడు? అందుకే నీకు నాకు ఇది ఇచ్చాడు ఆయన. మళ్ళీ ఈసారి దీన్ని కొంచెం ముట్టుకుంటే దీని ద్వారా కొంచెం పరిశుద్ధపరచబడతావు, ఇది మాట్లాడుతుంది నీతో అని చెప్పి దేవుడు మనతో మాట్లాడతాడు. మనం అసలు దేవుడు ఎక్కడ మాట్లాడతాడని చెప్పి దీనికి బైబిల్ ఆ లోపల బయట తీయం అసలు. మళ్ళీ తీసేస్తే ఏమైపోతాం? మనం స్నానం చేసేస్తాం. కుక్కలకి స్నానం చేయడం ఇష్టం ఉంటుందండి, తెలుసా విషయం మీకు? నువ్వు ఎంత గట్టిగా పట్టుకుని నిద్ర పట్టుకుని చేయించిన అది నువ్వు ఇలా లూజ్ వదిలేమంటే పారిపోద్ది. ఎక్కడికి? ఇష్టం ఉండదు కుక్కలు స్నానం చేయించడం. మనకేమో పాపం కుక్క తెల్లగా ఉండాలి, ముద్దు పెట్టుకోవడానికి అర్హతగా ఉండాలి, వాసన రాకూడదు అని చెప్పి దానో బట్టి రుద్దేస్తూ ఉంటాం. కొంతమంది పౌడర్ చల్లేస్తారు, కొంతమంది చెట్టు కొట్టేస్తారు, అన్నీ చేసేస్తారు. మరో దాన్ని బతికేటి వెళ్ళి తీసుకెళ్ళి మట్లు తొలుగుతారు. దేవుని వాక్యం అనుదినము కూడా ఉతక స్నానం చేయించడానికి ఇష్టపడుతుంది. ఎవరైతే దాని దగ్గరికి వస్తారో, ఎవరైతే దాన్ని చేర్చుకుంటారో దేవుడు అనుక్షణము కూడా వాళ్ళని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును. తర్వాత చదవండి, అతని పేరు ఎంత మాత్రమో కూడా తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను దేవునికి మహిమ కలుగుగా. నీకు జయించే అనుభవం కనుక ఈ లోకంలో ఉన్నట్లయితే దేవుడు తన సింహాసనం ఎదుట, తన దూతల ఎదుట నీ పేరును ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడండి. పలానా వ్యక్తి నా స్నేహితుడు అని చెప్పడానికి కొంతమందికి నామోషి. ఎందుకంటే వాళ్ళు కలిగి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి.
ఏం లేదనుకోండి, పేదవాళ్ళు ఎవరనుకోండి, పేదవాళ్ళని పిలిచి ఇతను నా స్నేహితుడు ఎవరు గర్వంగా చెప్పగలరా? చెప్పగలరా ఎవరన్నా? దేవునికి మహిమ కలుగునుగా. అర్హత చూస్తాం, మనం చేసే స్నేహాలు ఏం చూస్తాం? మనం అర్హత, పొజిషన్ చూస్తూ ఉంటాం. ఆడు బాగా చదివితేనే ఆడితో స్నేహం చేస్తాం, ఆడు మంచి ఉద్యోగ స్థాయిలో ఉంటేనే అర్హతను చూసి మనం ప్రేమిస్తాం. దేవుడు అలా చూడట్లేదండి. దేవునికి స్తోత్రం. మన జీవిత పరిస్థితి అంతను ఎరిగి ఆయన నిన్ను పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన నిన్ను జీవింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నువ్వు జయించగలిగితే ఈ లోకంలో ఆయన అంటున్నాడు, ఆయన దూతల ఎదుట నీ పేరు నొప్పుకుంటాడంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థము అయితేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉంటారు. దేనికి స్తోత్రం కలుగునుగా. మీకు ఏదైతే చెప్పబడిందో, ఏదైతే బోధించబడిందో దాన్ని మీరు విన్నారు కదండి. విన్నదాన్ని మీరు ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలంట. ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలంటే అర్థం ఏంటి? జారిపోకూడదు. నీ చేతిలోంచి అది జారిపోకూడదు. ఒకవేళ నువ్వు ఏదైతే విన్నావో ఆ వాక్యం నువ్వు గట్టిగా పట్టుకుంటే, ఆ వాక్యంను ఆధారం చేసుకుని స్థిరముగా కనుక నిలబడినట్లయితే అది ఒక రోజున నీకు రక్షణగా మార్చబడుద్ది అంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు రక్షణ ఏమిటి? మీరు రక్షణ తీసుకుంటే ఈ రక్షణ కాదండి. దేవుని యొక్క రాకడలో నువ్వు ఆయన ఎదుర్కోవాలన్నా, లేదా ప్రభువు రాక మునుపు నువ్వు దేవుని సన్నిధికి చేరే మునుపు అన్నా ఆయన ఎదుర్కోవాలంటే నువ్వు విన్న వాక్యం నువ్వు గట్టిగా పట్టుకోవాలి. అదే నీకు ఆధారం. చెప్పబడిన వాక్యం ఏదైతే నువ్వు అంగీకరిస్తున్నావో అదే నీకు ఏమై ఉంది? ఆధారమైంది. దాన్ని కనుక నువ్వు పట్టుకోకుండా, జాగ్రత్త లేకుండా, అశ్రద్ధగా నువ్వు విన్నావు అనుకో, అది నీకు ఒక రోజున ఉరిగా మార్చబడద్దు. అదే రక్షణలోకి నడిపిస్తుంది, అదే రక్షణగా ఉంటుంది. అదే ఒకవేళ నువ్వు అశ్రద్ధ కలిగి ఉంటే అది నీకేమైపోతుంది? ఉరిగా మార్చబడుతుంది. దేవుని వాక్యం మనల్ని ఎప్పుడు కూడా రక్షించడానికి ఇష్టపడుతుందండి. ఎప్పుడు కూడా మనం సరిచేయడానికి ఇష్టపడుతుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం వినడం వల్ల చెడిపోయిన వాడు ఎవడన్నా ఉన్నాడు అంటే ఎవడు లేడు. అయితే వెనక చెడిపోయిన వాడు చాలా మంది ఉన్నారు. లక్షల మంది, కోట్ల మంది దేవుని వాక్యమును విని దాన్ని అనుసరించకపోవడం వలన, దాని యందు అశ్రద్ధ చూపించడం వలన వారి జీవితాలు నాశనానికి వెళ్ళిపోయింది. దేవుని వాక్యం మనం ఏం చేయాలి సార్? చాలా జాగ్రత్త కలిగి దాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 19 దాకా కూడా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీసారండి అందరూ? 3వ అధ్యాయము 9 నుంచి 19 వరకు చదవండి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించారు. కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో ఏం చేస్తున్నారంటండి? ఎక్కడ తప్పిపోతున్నారంట? లోపల ఒకటి ఉంటుంది చూసారా? ఆ హృదయ ఆలోచనలో ఎల్లప్పుడూ కూడా తప్పిపోతున్నారు. నా మార్గములను మీరు తెలుసుకోవట్లేదు కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. చదవండి. సహోదరులారా,
జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉందేమో అని జాగ్రత్తగా చూసుకుంటాం. ఒక నిమిషం ఆగుదాం. ఏం చెప్తున్నాడు? అవిశ్వాసము అనే దుష్ట హృదయం మీ హృదయాల్లో ఉన్నాయేమో, దేవుణ్ణి విడిచిపెట్టమని చెప్పుద్ది అంటే. అది ఏం చెప్పుద్ది? దేవుణ్ణి విడిచిపెట్టడం అంటే అదొకటే కాదు, ప్రార్థన చేయక, వాక్యం చదవక, వాక్యానుసారంగా జీవించక. ఇది ఏంటి తెలుసా? దుష్ట హృదయం. ఇది ఎవరి దగ్గర నుంచి వస్తుంది అనుకుంటున్నారు? దుష్టుడి దగ్గర నుంచి వస్తుంది. ఎవరైతే ప్రార్థన చేయడానికి ప్రేరేపించబడలేరో, వాక్యము చదవడానికి ఎవరైతే ప్రేరేపించబడలేరో, వాక్యానుసారమైన జీవితం నడిపించబడడానికి ఎవరైతే ప్రేరేపించబడలేరో, వీళ్ళందరూ ఒక బహుమానం కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? బహుమానం. ఏంటది? దుష్ట హృదయము. ఈ దుష్ట హృదయం ఒకరు కలిగి ఉన్నారంటండి. అనాదిలో ఇశ్రాయేలు జనాంగం అరణ్య మార్గం 40 సంవత్సరాలు దేవుడు పోషిస్తూ వారికి ఎండ తగలకుండా, వర్షం తగలకుండా, వెన్నుల దెబ్బ తగలకుండా, ఆకలిని తెలియకుండా, దాహం అనేది తెలియకుండా, చెప్పులు అరిగిపోకుండా, బట్టలు నలిగిపోకుండా, చిరిగిపోకుండా దేవుడు నడిపించాడు. మన వస్త్రాలు ఎన్ని రోజులు ఉంటాయి గట్టిగా వేసుకుంటే? మన చెప్పులు ఎన్ని రోజులు మారుస్తాం మనం? ఒకసారి ఆలోచించండి. 40 సంవత్సరాల వరకు చెప్పులు అలిగిపోలేదంటే అసలు వాళ్ళకి కాళ్ళు నొప్పులు వచ్చి ఉంటాయి అంటారా? బట్టలు ఎప్పుడు చిరుగుతుంది తెలుసా మీకు? చెమట పడితే చిరుగుద్దండి. అంటే ఏసీలో కూర్చున్నప్పుడు బట్టలు ఎన్ని రోజులు నమ్ముతాయి. తాపీ పని చేసే వాళ్ళకి, రైతు పనులు చేసే వాళ్ళకి వాళ్ళ బట్టలు ఎప్పుడు కదా ఎప్పుడు చిరిగిపోతాయి. ఎందుకు? చెమట. సైన్స్ వాళ్ళకి తెలుస్తుందేమో, నాకు తెలియదు. అందులో ఏమన్నా యాసిడ్ ఉంటుందేమో, ఉప్పు ఉంటుందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ ఉప్పు ఏం చేస్తుంది? నీ బట్టలను చింపేస్తుంది. అయితే వారు బట్టలు చిరిగిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు అంటే అసలు దేవుడు ఎంత సుఖవంతమైన నడిపించి పెట్టుకున్నాడు సార్. అర్థమవుతుందా? ఆలోచించుకుంటే దేవుని ప్రేమ కనబడాలి మనకి. ఏ వాక్యం చూసినా సరే. 40 సంవత్సరాలు తక్కువ కాదండి. వంట చేసుకోవాల్సిన అవసరం లేకుండా శుభ్రంగా మనల్ని పంపించుకోండి. నీళ్లు పట్టుకుని ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా బండను నీరు పుట్టించు. కేవలం దేవుడు వారి దగ్గర కోరుకుంది ఏంటంటే విశ్వాసము, లోబడే తత్వం మాత్రం కోరుకున్నాడు అండి. ఇదే విషయం దేవుడు మన దగ్గర కోరుకున్నాడు. ఏంటి? లోబడే తత్వము, విశ్వాసము. దేవునికి లోబడడం వల్ల చాలా ప్రయోగాలు ఉంటాయి, ఉపయోగం ఉంటుంది మనకి. ఇశ్రాయేలు జనాంగం అదే లేకుండా పోయారు. అందుకన్నాడు, వాళ్ళని ఎన్నడూ కూడా నా విశ్రాంతిలో ప్రవేశింపనివ్వకుండా చేశాను అన్నాడు. ప్రమాణం చేశాడండి. ఏంటి? వాళ్ళు నా విశ్రాంతిలో అన్నాడు కూడా. అలాంటి ప్రమాణంలో దేవుడు మన విషయంలో చేస్తే ఏమైపోద్దండి? ఆయన ఎన్నిసార్లు విసుగు తెప్పించుంటాం, ఎన్నిసార్లు దేవుడికి చిరాకు తెప్పించుంటాం. చిన్నపిల్లలు కొంచెం అల్లరి చేస్తేనే మనకు చిరాకు వచ్చేస్తుంది కదా, రావట్లేదా? ఉత్తిని వచ్చేస్తాం అంతే. మరి మనం అలాగే ఎన్నిసార్లు చేసి దేవునికి చిరాకు తెప్పించుంటాం. ఆయన మన విషయంలో అలాగ ప్రమాణం చేసుకుంటే ఒకవేళ ఏమైపోవాలో అండి. అందుకని దీర్ఘశాంతులను పిలువబడ్డాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరైనా చాలా ఉండాలి దీర్ఘశాంతుని పేరు రావాలంటే. చాలా ఓర్పు కలిగి ఉంటాడు ఆయన. తర్వాత చదువుతాం. నేడు ఆయన శబ్దమును మీరు విని ఎడలా పైన చదువు. సహోదరులారా, 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుడిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఉందేమో, ఒకవేళ ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి మీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకున్నాము ఈ వాక్యంతో. ప్రతి ఒక్కళ్ళు మీరు ఆ బహుమానం కలిగి ఉన్నారేమో కదా. ఉందా బాక్స్? ఆ పెట్టి మీ దగ్గర ఉందా? గిఫ్ట్ బాక్స్ ప్యాకింగ్ చేసి ఇప్పుడు కొత్తగానే ఉంటుంది, పాతది. ఎలా ఉంటుంది? చాక్లెట్ అన్నా చెప్పడంత అయిపోద్దేమో, కానీ దుష్ట హృదయం ఎంత వాడినా అవ్వదు. ఇది వాడే కొద్ది ఏమవుతుంది? పెరిగిపోతూ ఉంటుంది మన దగ్గర ఈ బహుమానం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, చూసుకోండి.
ఒకవేళ ఆ దుష్ట హృదయము అనేది మీ జీవితంలో ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత చదవండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయాలను కఠినపరుచుకోకండి అని ఆయనతో చెప్పాను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకరు ఏం చేయాలి? ఎవరు బుద్ధి చెప్పుకున్నారంటే ఇప్పుడు ఎవరి ఇంట్లో కూర్చున్నాడు వసుకేసుకుని బుద్ధి చెప్పే వాక్యం వస్తే వెంటనే మార్చేస్తాం. ఏం కావాలి మనకు వచ్చే వాక్యం? చాలు ఇయే కావాలి మనకి, సమాధానం. అసలు దేవుడు సరిచేసే వాక్యం మనకు వద్దు. ఆయన మొహమ్మద్ తిడుతున్నాడు ఆయన. అలాగా అన్నయ్య ఏలు పెట్టి చూపించి తిడుతున్నాడు. మాకు అయ్యొద్దు. ఏం కావాలి? 7 రకాల ఆశీర్వాదాలు, 7 రకాల రక్షణ మెట్లు. ఇయే వద్దు మనకి, ఇంకేమి వద్దు. మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు? ఒకరికొకరు బుద్ధి చెప్పుకోమన్నాడు. ఒకరినొకరు సరి చేసుకోండి. ఒకవేళ నీలో ఆ దుష్ట హృదయం ఉందేమో ముందుగానే నువ్వు బయలుపరిచి చెప్పి నిన్ను నువ్వు సరి చేసుకోమని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును. తర్వాత చదవండి. యాలయనగా మొదటి నుండి మనకి ఉన్న దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలువారం అవుతూ ఉంటుంది. ఎప్పుడు మొదట్లో మనకు విశ్వాసం ఉందే, అయ్యో ప్రార్థన చేస్తాడు దేవుడు, నా ప్రార్థన ఆలకించేస్తున్నాడండి. మీరు ఎవరికైనా ప్రార్థన చేస్తున్నా స్వస్థపరచబడిపోతున్నారండి. ఏమండి ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయి? మొదట్లో. నా దగ్గర ఒక యాప్ ఉందండి, మొదట్లో అని చెప్పి ఆదియందు దేవుడు భూమి ఆకాశము సృజించెను. ఇవన్నీ చెప్పుకుంటారు. మన విశ్వాసం మొదట్లో ప్రార్థన చేయగానే కార్యాలు జరిగాయి, ప్రార్థన చేయగానే స్వస్థతలు వచ్చాయి. ఇవన్నీ అయిపోయింది. లాస్ట్కి వచ్చాక ఏమైపోయింది? ఎండిపోయిందంట. ఏం చెప్తున్నాడు? యాలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం. ఏంటది? ఉత్తి విశ్వాసం రాయట్లే. విశ్వాసం ముందు ఏదో చేరుతూ ఉంటాడు ఆయన. ఏ విశ్వాసం? దృఢత్వం. అంటే గట్టిగా ఉంటుంది. ఎవడు కొట్టినా ఈ సిమెంట్నే వాడండి. ఇది ఎంత కొట్టినా, ఏనుగులు వచ్చి గుద్దేసినా, పెద్ద ట్రాక్టర్లు వచ్చి లాగేసినా, బాంబులు పెట్టి వచ్చి చూపించారు ఆటలేదు, బాంబులు పెట్టి వేలు చేసినా అది దృఢత్వం అండి. నీ విశ్వాసం ఎలా ఉండదు తెలుసా? నీ విశ్వాసం చుట్టూ కొన్ని సైనికులు కూర్చుని ఉంటారు, వేద్దామని చెప్పి, రాళ్ళు పడగొట్టాలని చెప్పి. అవిశ్వాసము అనే బాణములు వైపు చూస్తూ ఉంటాయి. ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి. నీ దృఢత్వం తెలుసుకోవాలి కదా, మరి తెలుసుకోవాలవుతండి. ఒక బాణానికే పడిపోతామా? అన్ని బాణాలు రానివ్వము మనం. ఎందుకు గుర్చేసుకుంటాయి ఎక్కువ. ఫస్ట్ బాణానికే పడిపోయాం ఇంకో, అంతే కదండి. ఫస్ట్ దెబ్బకే సైలెంట్ అయిపోయాం ఇంకో, వేరే దెబ్బలు మన దగ్గరికి రావు, పడవు. ఫస్ట్ దెబ్బకు తట్టుకున్నాం, అమ్మాయి దెబ్బకు తట్టుకున్నాడు కదా, ఇంకొంచెం బలమైన బాణాన్ని తీసుకొద్దాం అండి. ఇవన్నీ సాగు తెలివితేటలు. ఏంటయ్యి చెప్పండి అందరు, ఏంటో ఏ తెలివితేటలు అయ్యి? అందుకే మృతుల వైపే ఉంటున్నాం మనం. మొదట్లో కలిగి ఉన్న దృఢ విశ్వాసమును అంతము వరకు, చివరి దాకా, చివరి వాకని చచ్చిపోయేదాకా, చచ్చిపోయే వరకు గట్టిగా చేపట్టిన ఎడల, ఒకవేళ నువ్వు అలాగూ కనుక చేపట్టగలిగితే క్రీస్తుతో పాటు నువ్వు పాలి భాగస్తురాలు అవుతావు. దేవునికి మహిమ కలుగును. మన అందరి కోరిక ఏంటండి? దేవుని సన్నిధికి ఎందుకు వస్తుందని చెప్పండి. నన్ను ఒక్కొక్కరుగా చెప్పండి. ఎందుకు వస్తాం మన దేవుని సన్నిధికి? సరైన అవగాహన ఇందులో సగం మందికి లేదు నాకు తెలిసి. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? ఆదివారం రాకపోతే దేవుడికి ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఆయన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించని చెప్పాడు కదా. అందుకే నువ్వు 6 దినాలు కష్టపడి 7 దినాల దగ్గర రాకపోతే తర్వాత 6 రోజులు ఆయన కష్టపడుతాడని చెప్పి, అంతేనా? అందుకే వస్తాం మనం. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? దేనికి వస్తున్నాం దేవుని సన్నిధికి? పిల్లలు అంటారు మా అమ్మగారు ఇంట్లో ఉంటే కొడతారు కాబట్టి బయటకు వచ్చి దేవుని సన్నిధికి వెళ్ళమంటారు.
దేనికి వస్తున్నాం దేవుని సన్నిధికి? చెప్పండి, ఒక్కొక్క చెప్పండి. మీ ఆలోచనలు చెప్పండి, మీ తలంపులు చెప్పండి. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారు? రాకపోతే ఎవరన్నా అడుగుతారు కాబట్టి ఎందుకు రాలేదు? మళ్ళీ దీని గురించి కూడా వస్తాను కొంతమంది. పాస్టర్ గారికి ఫోన్ చేసి అమ్మ ఆదివారం రాలేదు అంటారని చెప్పి ఎందుకు తలపోటు వచ్చా మూల ఎక్కడో కూర్చుంటే వినేసి వెళ్ళిపోతే సరిపోయింది. వచ్చేవా లేదా అనేది కావాలి కానీ విన్నావా లేదనేది కాదు కదా అని అంటున్నాడు. మొదట్లోనూ కలిగి ఉన్న దృఢ విశ్వాసమును అంతం వరకు గట్టిగా పట్టుకుంటే క్రీస్తుతో పాటు పాలివారమై ఉంటాం. దేవునికి మహిమ కలుగుగా. తర్వాత చదవండి. విని 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 ఎవరండి? మనుషుల. తర్వాత చదవండి. మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఒకసారి దాని దగ్గర మొత్తం మాట్లాడుకుని ఎవరికి వెళ్దాం. త్వరగా కొట్టానండి. దీనికి స్తోత్రం కలుగునుగా. ఏమంటున్నాడు ఆయన? విని ఎవరిని కోపం పెట్టేస్తారా? వినకపోతే కోపం వస్తుంది. అవునండి. పిల్లల్ని ఎందుకు కొడతారు మీరు? మాట వినరు కాబట్టి. మాట వింటే కొడతారా? ఎవరన్నా కొడతారా? కొట్టం. ఎందుకంటే వాళ్ళు చక్కగా మాట విన్నారు కాబట్టి. ఇక్కడ దేవుని వాక్యం కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఏంటంటే విని పాపం పుట్టించారంట. ఏం చేశారు? విని ఎవరు పుట్టించారు? ఐగుప్తులో నుంచి మోసే చేత వాళ్ళందరినీ విడిపించిన వాళ్ళే కదా. వాళ్ళందరూ చక్కగా బానిసత్వంలోంచి బయటకు వచ్చారు. పాపపు జీవితంలోంచి బయటకు వచ్చారు. లోక సంఖ్యలోంచి బయటకు వచ్చారు. సత్యమైన మార్గంలో దేవుని ఆశీర్వాదకరమైన హస్తములు నడిపించబడుతున్న వీరు వింటున్నారంటండి. వింటున్నారు. చెవిటోడు ముందు శంఖం ఊదినట్లు వింటున్నారు. విని ఆ మాటను వారు అంగీకరించట్లేదంటండి. దేవుని వాక్యంలో చెప్పండి, వారు లోబడనొల్లని జనులు. ఎవరంట అంటే అర్థం ఏంటి? లోబడరు. మాట వింటారు. చెప్తున్నాడు కదా ఆయన, వింటున్నాడే, వినట్లేదని చెప్పట్లే, వింటున్నారు. లోబడట్లా. ఆయనకి వినడం మాత్రమే కాదు కానీ లోబడే తత్వం కావాలి. దాన్నే మాట వినకపోవడం అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. విని మాట విన్నవారు ఎవరు? కోపం తెప్పించిన వాళ్ళు ఎవరు? వాళ్ళేనంటండి. దేవుడు ప్రేమించి వారి మొరణ ఆలకించి మోషేని పంపి ఆరోను ద్వారా వాళ్ళిద్దరిని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి దేవుడు 40 సంవత్సరాలు పోషించుకుంటూ వచ్చాడంట వీళ్ళందరూ. తర్వాత చదవండి. ఎవరి మీద ఏమొచ్చిందంటే ఆయనకి 40 సంవత్సరాలు కోపం వచ్చాయినా ఆయన అరణ్యంలో తిప్పాడంట. కోపం వచ్చిన ఎండలో మాడగొట్టాడా? కోపం వచ్చిన ఆకలితో పెట్టాడా? కోపం వచ్చిన దానంతో ఉంచాడా? కోపం వచ్చిన నెలకు ఒక చెప్పులు మార్చుకోమని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టించాడా? ఏం లేదు కదండి. కోపంలో కూడా ఆయన ప్రేమ కనబడుతున్నాడు. 40 ఏళ్ళు ఎవరి మీద కోపగించాడు? పాపం చేసిన వారి మీదనే కదా. ఎవరంటండి? పాపం చేసిన వారు. ఒకసారి ఆలోచించుకుంటే, ఈ వాక్యం బట్టి ఆలోచించుకుంటే ఇశ్రాయేలు జనాంగంలో పాపం చేయని వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి? ఇద్దరే కనబడ్డారండి అక్కడ. ఎవరో యెహోషువ, కాలేబు. ఇంతమంది అంటండి. నిజంగా చెప్పండి, వాక్యం మనం చూసుకుంటే మోషేతో దేవుడు మాట్లాడి కనాను దేశం పంపించి వివేకులు వారిని పంపించి అసలు దేశ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అన్ని చూసుకునిరా అని చెప్తారు. 12 మంది గోత్రికులు పంపిస్తారు. అందులో యెహోషువ, కాలేబు కూడా వెళ్తారండి. వీళ్ళ 10 మంది కూడా ఒక మాట మీద నిలబడి అంటారు, అవును మోషే, అక్కడ ద్రాక్ష గెలని 2 మోసుకెళ్తున్నారండి. ఏంటి? 2 మోసుకెళ్తుంటే ఎలాగా అంటే ఒక్కొక్కటి ఒక 50 కేజీలు బస్తాం వెళ్ళొచ్చు. ఒక ద్రాక్ష గెల ఎంత ఉంది? 2 మనుషులు మోసుకెళ్ళి ఎంత ఉంది? అది నిజంగా పాలు తేలు ప్రవహించే, దేవుడు చెప్పాడు అండి, ఏమండి పాలు తేలు ప్రవహించే దేశంలో తీసుకెళ్ళి, దేవుడు చెప్పింది అంతా నిజమే అంటే ఇలా చెకింగ్కి వెళ్ళారనమాట. దేవుడు చెప్పింది నిజమా? అన్నీ చెప్పింది కరెక్టే, అన్నీ ఓకే. దేవుడు ఆ దేశాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు, మరి అది నమ్మట్లేదు. వాళ్ళు ఒక్కొక్కడు బలశాలులు, అంతంత ఉన్నారు.
వాళ్ళ దగ్గర మేము చూస్తుంటే మేము ఎలా ఉన్నాం? మిడతల్లా ఉన్నాం. మిడత ఎంతసేపు చంపచ్చండి? మిడతను ఎంతసేపు చంపచ్చు? ఇలా అడుగు చూడకుండా వేసినా చచ్చిపోతే, చూసేసినా చచ్చిపోతుంది. వాళ్ళ ముందు మేము మిడతల్లా ఉన్నాం అని చెప్పారంటండి. మనం అక్కడికి వెళ్ళి యుద్ధం చేయడం అనేది అసాధ్యము, మన వల్ల కాదు అని అవిశ్వాస మాటలు చెప్పారంటండి. దేవుడి చేత 40 సంవత్సరాలు పోషించబడి, 40 సంవత్సరాలు దేవుడు వారిని ఎంతగానో కాచి కాపాడి ఒక దేశం దగ్గరికి తీసుకెళ్ళినప్పటికీ వాళ్ళకి ఏమొచ్చింది? అవిశ్వాసం. యెహోషువ, కాలేబు ఒక మాట చెప్తున్నారు. నిజమే, వాళ్ళు చెప్పింది కరెక్టే. వాళ్ళ ఉన్న మెడతలో ఉన్న అయినా కానీ మన దేవుడు ఆ దేశం మనకు అప్పగిస్తాడు. ఇది విశ్వాసం అండి. విశ్వాసం అంటే ఏంటండి? ఎబ్రిల్ రాసిన పత్రిక 11:1 ఉంటుంది. విశ్వాసం అన్నది మర్చిపోయారండి. 5 నెలలు వచ్చాడు మొత్తం విశ్వాసం అంటే పేరునే మర్చిపోయారు. చూడకుండా చెప్పాలండి, చూసి కాదండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఇది అదృశ్యమైన కార్యం, అయితే ఆయన అక్కడ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. కనాను దేశంలో యెహోషువ, కాలేబులు ఒకటే మాట చెప్తారు ఏంటంటే, మనకి నిశ్చయముగా దేవుడు కనాను దేశాన్ని అనుగ్రహిస్తాడు, వారిని మన చేతికి ఆయన నిశ్చయముగా అప్పగిస్తాడు. ఈ మాట ఎప్పుడు దేవుడు వెంటనే మోషేని గదిలోకి పిలిచి అంటున్నాడు, మాట్లాడుతూ అంటున్నాడు, మోషే ఆ 10 మంది వెళ్ళి ఉన్నారు చూసావా, అవిశ్వాసం మాటలు చెప్పి జనాంగాన్ని బలహీనపడి చూసావా అని కొద్దంటండి. ఎవరి మీద ఆయన కోపం వచ్చింది తెలుసా? అవిశ్వాసపు మాటలు పలికే వారంటే దేవుడికి అసహ్యం. ఏంటానికి అసహ్యం అని అదే చెప్పి ఎవరిని ఆయన 40 సంవత్సరాలు కోపించాడు. ఆయన మీద అవిధేయత చూపించే వారి మీదే. అవిధేయతలో కూడా దేవుని ప్రేమ మీకు చూసుకోవాలి. ఒకసారి మనం దేవుడికి అవిధేయత కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన మనం పోషిస్తున్నాడు చూసారా, అది దేవుని ప్రేమ అంట. దేవుడికి అక్కర్లేని పనులన్నీ మనం చేస్తున్నప్పటికీ కూడా మనం ఎలాగో బ్రతికిస్తున్నాడు చూసారా, అది దేవుని ప్రేమ అంట. ఎవరి ముందు చేయి చాచకుండా మనల్ని నిలబెడుతున్నాడు చూసారా, అది దేవుని ప్రేమ అంట. దేవునికి మహిమ కలుగుగా. ఆయన కోపంలో ఆయన ప్రేమ కనబడుతుంది. ఆయనే దండించేవాడు, ఆయనే ఆదరించేవాడు. గాయపరిచేవాడు నేనే, గాయమును బట్టివాడును. మన జీవితంలో వ్యతిరేక పరిస్థితులు వస్తున్నాయంటే ఆయన చిత్తం లేకుండా, ఆయన ద్వారం జరగకుండా ఏది రాదండి. హాయి దేశంతో వాళ్ళు వెళ్ళి గెలిచేద్దాం అనుకున్నారు కానీ ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? దేవుడు జయాన్ని ఇవ్వలేదు వాళ్ళకి. దేవుడు జయమిస్తేనే జయించబడతావు. ఎప్పుడు జయించబడతావు అంటే నువ్వు దేవునికి లోబడినప్పుడు మాత్రమే జయించబడతావు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మనం అనుకుంటాం ఏమంటే వాళ్ళు అన్యులండి, అలాగే ఎలా జీవిస్తున్నారండి, వాళ్ళు అవిశ్వాసంతో ఉన్నారండి, దేవుడి దగ్గర సరిగ్గా ఉంటారండి, అయినా వాళ్ళు బాగానే బతుకుతున్నారు. మాదేంటండి ఇలాగ ఉంది? మాదేంటండి ఇలాగ ఉంది? ఏముంది మీది ఇలాగా అంటే నువ్వు ఎలా చూస్తావు అంటే వాళ్ళ భక్తితో నువ్వు భక్తి పోల్చి చేసుకుని భక్తి కూడా వేసుకుంటావు. పెద్దగా భక్తి చేసుకుంటూ పోల్చుకో. నువ్వు ఎలా పోల్చుకోవాలి? పెద్దగా నీకంటే ఎక్కువ భక్తి చేసేతో పోల్చుకోక నువ్వేం చేస్తావు? నేను వచ్చి శరణ్యత నా భక్తిని పోల్చుకున్నాను అనుకోండి, ఇవ్వ నా భక్తి చాలా ఎక్కువ. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నాకంటే ఎక్కువ భక్తి చేసేతో పోల్చుకుని నేను అలా చెయ్యాలి అనుకోవాలి. మనం దేవునికి మహిమ కలుగుగా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ మాట నేను రాత్రి ధ్యానం చేస్తుంటే దేవుడు నాకు విలువైన మాట నాకు అనుభవించి, మరి నిజమా లేదా మీకు అర్థం కావాలి. నేను క్రీస్తును పోలి నడుచుకున్నా అంటే నాకు మాదిరి ఎవరు? ఎవరిని చూసి నేను మాదిరిగా ఉండాలి? క్రీస్తుని చూసి. అయితే ఇంకొక మాట చెప్తున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను ఇంకొకరికి ఎలా ఉండాలి? మాదిరి ఉండాలి. ఇది మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. మనం దేవుణ్ణి చూసి దేవుణ్ణి పోలి మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొక మాట ఏంటంటే నువ్వు ఇంకొకరికి మాదిరిగా ఉండాలి. నిన్ను చూసి ఇంకొకటి భక్తి చేయగలగాలి. ఏం చేయాలండి? నీ జీవిత పరిస్థితిని చూసి, నీ ఆత్మీయ పరిస్థితిని చూసి, అమ్మో నేను కూడా వారికి వలే ఉండాలి. నువ్వు ఇంకొకరితో పోల్చుకోకూడదు. ఎవరితో పోల్చుకోవాలి? దేవునితో, యేసుక్రీస్తు ప్రభువుతో పోల్చుకో. బలమైన విశ్వాసంతో పోల్చుకో. చిన్న చిన్న వాళ్ళతో పోల్చుకుంటాం మనం అసలు భక్తి చేయలేని వాళ్ళతో రోజులో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసే వాళ్ళతో పోల్చుకుని వాళ్ళు 5 నిమిషాలు చదివితే నేను 6 నిమిషాలు చేస్తున్నా. వాళ్ళు ఒక అధ్యాయం చదివితే అధ్యాయం చదువుతున్నా. మళ్ళీ ఎక్కువ చదవం. మనం ఎక్కువ చదివితే బైబిల్ త్వరగా అయిపోతుంది.
అయిపోద్దా? మొత్తం అందరూ నాకు తెలిసి బైబిల్ చదవడం మానేస్తుంటారు, మూత పెట్టేసి ఉంటారు, ట్యాగ్ వేస్తుంటారు, గట్టి ట్యాగ్ వేస్తారు అందరూ. నిజం చెప్పండి, అబద్ధాలు వద్దు. బైబిల్ చదువుతున్నారా, మానేశారా? దేవునికి మహిమ కలుగునుగా. మనం ఎప్పుడు కూడా దేవుని పోలిక చూసుకోవాలంటాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచున్నట్లు. ఆయనకి మాదిరి ఏమో యేసుక్రీస్తు ప్రభువు, ఇతరులకు మాదిరి. మనము ఇతరులకు మాదిరిగా ఉన్నామా? మన భక్తి ఇతరులు చూసి బలపరచబడుతున్నారా? ఇది కావాల్సింది. అలాగ మనం చేయగలిగితే దేవుని రాజ్యంలో మనం స్వతంత్రించుకోగలుగుతామండి. దేవునికి మహిమ కలుగునుగా. తర్వాత చదవండి ఇంకా. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపం చేసిన వారి మీదే కదా. వారి శవములు అరణ్యాల్లో రాలిపోయినాయి అంటండి. ఎక్కడ రాలిపోయినాయి? తర్వాత తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాడు? అవిధేయులైన వారి గురించే కదా. ఎవరంటండి వీళ్ళు? అవిధేయులు. ఎవరు చచ్చిపోయారు? పాపం చేసిన వాళ్ళు రాలిపోయారు. ఎవరు ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించరు? అవిధేయులు, మాట వినని వారు. వీళ్ళే కదా చెప్తున్నాడు, మొత్తం అంతా కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయారని గ్రహించుచున్నాము. మనము యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించి జీవించకపోతే, ఆయన వాక్యమును మనం అనుసరించి జరిగించకపోతే, ఆయన రాజ్యంలో, ఆయన విశ్రాంతిలోకి మనం ప్రవేశించలేం. ఆయన చెబుతున్న, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు. టక్క చెప్తామండి. ఎలా చెప్తాం? ఒక్క తిప్పుకుండా చెప్తాం మాట. ఫాస్ట్గా చెప్పండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర విశ్రాంతి కలిగేస్తున్నాం. ఎంతలా ఫాస్ట్గా చెప్తాం? మరి మన జీవితంలో ఉందా మాట? ఉందండి. ఆయన అంటున్నాడు, జయించువారు ఆయనతో కూడా ఏలుతారు. ఇశ్రాయేలు జనాంగంలో ఒక స్వాస్థ్యముగా కనాను దేశాన్ని తెస్తే దేవుని శక్తిని వారు ఎరగలేదండి. వాళ్ళు కళ్ళారా చూసారు. ఎప్పుడన్నా మీరు ఎర్ర సముద్రం పాయలో చూసారా? మీరు ఎప్పుడన్నా అది చూసారు? ఆకాశం నుంచి దేవదూతల ఆహారం కొమ్మరించబడి ఎప్పుడన్నా చూసారా? మీరు చూసారా? అది చూసారు. ఎప్పుడన్నా ఒక బండలోంచి నీరు రాడు ఎప్పుడన్నా చూసారా మీరు? అది కూడా చూసారండి వాళ్ళు. అయితే వాళ్ళు ఏమైపోయారు తెలుసా? ఒక బహుమానం పొందుతున్నారంట వాళ్ళు. ఏంటది? దుష్ట హృదయము. ఏంటది? కళ్ళారా చూసి చెవులారా విని దేవునికి దూరం అయిపోయిన బ్రతుకులండి. మీరు దేవుని అనుభవాలు ఎన్ని చూశారు? మరి అలా అయితే మీ కళ్ళారా ఎన్ని స్వస్థతలు చూశారు మీ జీవితాల్లో? కళ్ళారా మీ బ్రతుకులు మారడం ఎన్నిసార్లు చూసింటారు మీరు? మరి మీరేం చేస్తున్నారు? ఏ హృదయాన్ని కలిగి ఉన్నారు? ఏ బహుమానం మీ దగ్గర ఉంది? ఏముందండి? దేవుడి దగ్గర వాళ్ళు నశించిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? లోబడని తత్వం వారి జీవితాల్లో ఉన్నది. కాబట్టి ఆ దుష్ట హృదయం మిమ్మల్ని దేవుడికి లోబడనివ్వదు. ఆ దుష్ట హృదయం దేవుని దగ్గర మీ ఎంత మాత్రం తగ్గింపు జీవితం కలగనివ్వదండి. అది మిమ్మల్ని పాడు చేయడానికి అంతం వరకు నశించిపోయే మార్గంలో నడిపిస్తూ ఉంటది. దేవుడి దగ్గర మనం ఒప్పుకోరు, ప్రభువా ఈ దుష్టుడిని నువ్వు క్షమించు ప్రభువా, దుష్ట హృదయం నా నుంచి తొలగించు ప్రభువా. దేవుని అడగాలండి. మాట వరుసగా అడగకూడదు. మాట వరుసగా బాగున్నారా అని అడిగినట్టు అడగకూడదు. దేవుడి దగ్గర పశ్చాత్తాపంతో అడగాలి. నీ దగ్గర నుంచి అది పోయే వరకు అడగాలి. మనం పోయేదాకా అడగం. ఎక్కడ పోతుందని చెప్పి భయం మళ్ళీ మనకి. మళ్ళీ పోతే ఎక్కడ చేయకుండా ఆగిపోతాము, ఎక్కడ మార్పు చెందేస్తాము, ఎక్కడ గొప్పలు అయిపోతామో, ఎక్కడ మనుషులు చూసి మనం హేళన చేస్తారు. ఇది మన బుద్ధి. ఇంకొకరు మాదిరి అవడం అంటే మనకి ఇష్టం ఉండదండి అసలు. ఇంకొకరు మాదిరిగా చేసుకుని చూసుకుంటాం కానీ ఇంకొకరు మనం మాదిరి అవ్వలేం. చిన్నవాళ్ళని చూసుకుని భక్తి చేయడం, అసలు భక్తి చేయడంతో పోల్చుకుని ఆ భక్తి చాలా గొప్పదని చెప్పుకోవడం, ఇవన్నీ వ్యర్థమైన పనులు. దుష్టంలో దేవుని వాడు అలాంటివి చేస్తూ ఉంటాడు. నువ్వు చేస్తున్న భక్తి నీకు సాటిస్ఫాక్షన్ రాకూడదు చెప్పాలంటే. ఇంకా 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 చేయాలి. ఎంత వీలైతే అంతవరకు మనం భక్తి చేయడానికి ప్రయాసపడాలంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జాగ్రత్త కలిగి మీరు మొదట్లో కలిగి ఉన్న దృఢ విశ్వాసమును
చివరి వరకు కూడా గట్టిగా పట్టుకోవాలి. మన విశ్వాసం మధ్యలో చేజారిపోకూడదు. మనకు కలిగిన భక్తి జీవితం మధ్యలో చేజారిపోకూడదు. మనలో అనేక మంది దాన్ని చేజార్చుకున్నారు. తిరిగి మళ్ళీ అక్కడి నుంచి రావాలి, మీరు ఫస్ట్ నుంచి రావాలి. 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే ఫస్ట్ క్లాస్ నుంచి రండి అంటే ఎవరిని చదువుతాడా? మళ్ళీ చదువుతాడా? చదవడు. చదువు ఆపేసి 10th పోతే పోయింది, ఎవరికి అవసరం? సర్టిఫికేట్ నాకు కావాలా? నా సర్టిఫికేట్ మంచంగా ఉంది, డిగ్రీ సర్టిఫికేట్ ఎక్కడ ఉంది? మంచంగా ఉంది. ఏంటి దానివల్ల ఉపయోగం? మనకు చదువు మానేసి. ఇది అలా కాదండి. కోల్పోయిన దానిని తిరిగి పట్టుకోకపోతే, విశ్వాసం కోల్పోయింది పోతే వదిలేశారనుకోండి, నష్టపోయేది ఎవరు తెలుసా? మనమే. నువ్వు మొదట్లో ఏదైతే కలిగి ఉన్నావో, ఏ వాక్యము చేత నువ్వు బలపరచబడ్డావో, ఏ వాక్యము చేత నువ్వు దేవుని స్థిరపరచబడ్డావో, తిరిగి మళ్ళా వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుని జాగ్రత్త కలిగి ఉండు. చావనయ్యున్న నీలో ఉన్న కొన్ని క్రియలను బలపరుచుకో. ఏం చేయాలి? బలపరుచుకోవాలి. బలపరుచుకొని జయించగలిగితే, బలపరచబడినప్పుడు మనం జయించడానికి వీలవుతుందండి. బలహీనపడిపోతే యుద్ధం చేయలేం. బలహీన యుద్ధం చేయగలరు ఎవరన్నా? చేయలేరు. ఏం కావాలి? బలం కావాలి. ఏ బలము? ఆత్మ సంబంధమైన బలము. దేవునికి మహిమ కలుగుగా. చనిపోయినటువంటి నీ ఆత్మీయ స్థితిని తిరిగి బలం తెచ్చుకో. ఎలాగా? ప్రార్థన, వాక్యము, దేవునితో సహవాసము, దేవుని సన్నిధిలో గడపడము, దేవునితో ఎక్కువగా జీవించడం వలన తిరిగి నువ్వు ఏం పొందుకుంటావు తెలుసా? బలం పొందుకుంటావు. ఇప్పుడు రారా అగ్ని బాణాలే. నీ దగ్గర ఏముంది అప్పుడు? విశ్వాసం అనే డాల్ ఉందండి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏముండాలి? విశ్వాసం అనే డాలు వలన అపవాది వేసే అగ్ని బాణముల నుంచి మీరు తప్పించబడదురు అని చెప్తున్నాడు అక్కడ. మన దగ్గర విశ్వాసం అనే డాలు లేదనుకోండి, కత్తి వచ్చినప్పుడు చీకటి పెట్టారు అనుకోండి, లాగా ఏమవుద్ది? తలడ్డు పెడితే ఎక్కడట్టు పెట్టినా ఏదో ఒక అవయవం గాయం తగులుతుంది. కానీ మీ దగ్గర ఏముండాలి? విశ్వాసము అనే డాలు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే, అపవాది వేసే అగ్ని బాణములు, అవిశ్వాసము అనే అగ్ని బాణాలన్నీ మీ జీవితంలో వేసిన దాన్ని మీరు జయించగలుగుతారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఒకటే చెప్తున్నాడంటే, మీరు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. గట్టిగా పట్టుకోండి. అందరికీ అనుభవం ఉంది కదండి, మళ్ళీ వివరించి చెప్పాలా? గట్టిగా అంటే మరి ఎవరు కూడా మీ దగ్గర నుంచి అపహరించకుండా చూసుకోవాలండి. ఏం చేయాలి? అపహరించకుండా, మన దగ్గర నుంచి ఎవడు దొంగలించకుండా, మన దగ్గర నుంచి ఎవడు తీసుకుపోకుండా దాన్ని మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. అందులో కూడా మోకరించి ప్రార్థన చేస్తాం. ఒకవేళ మన జీవితాలు ఓడిపోయిన పరిస్థితుల్లో ఉంటే, ఇప్పటి వరకు మనం లోక సంబంధమైన వాటిలో ఓడిపోయి ఉంటే, తిరిగి